ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము మనకు అనుగ్రహించినందుకు దేవాది దేవునికి హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. రండి ప్రియా దైవ జన్మ, ఈ దినం మన కొరకు సిద్ధపరిచినటువంటి పరిశుద్ధ లేఖనాలలో నుండి ఒక వాక్యం చదువుకొని క్లుప్తంగా దైవ ధ్యానము చేద్దాం. అపోస్తలుడైన పేతురు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 14వ వచనము చదువుకుందాం. మొదటి పత్రిక మొదటి అధ్యాయము 14వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది: నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులయుండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులగు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులయుండుడి. ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చదవబడిన వాక్యాన్ని ఇరిచి మాకు వడ్డించి నాతో మాట్లాడి లేఖన సారాంశం తెలియచేయండి. నీ దాసుని స్వరం బోరగా తీసుకొని స్వరం వినిపించండి. ప్రభా, మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం. మాట్లాడి మహిమ పొందమని చిరమాను మీ పాస్యానికి చేర్చుకోమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, మనము ఉదయకాల ధ్యానాలు ఈ మధ్యకాలంలో ఎలుగు చీకటి ఎక్కడ ప్రారంభమైంది, మధ్యలో వచ్చిందా లేకపోతే ఆదిలో ఉందా, అనాదిలో ఉందా? చీకటిని ఎవరైనా సృష్టించారా? దేవుడు సృష్టించాడా? సృష్టిస్తే అటువంటిది ఎందుకు సృష్టించాలి? ఆ చీకటిని లేకుండా, చెడు క్రియలు లేకుండా చేయొచ్చు కదా అనే ఎన్నో ప్రశ్నలకు మనము సమాధానం చెప్పుకుంటూ లేఖనాల్లో నుండి ధ్యానం చేస్తూ వచ్చాం. అయితే ఇప్పుడు చదువుకున్నటువంటి మాటను మనము జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ఏమిటి ఆ మాట అంటే, నీ దేవుడైన యెహోవా పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. మీరు దేని కొరకు పిలువబడ్డారో ఆ పిలుపు తగిన ప్రవర్తన కలిగి పరిశుద్ధులై ప్రవర్తించండి అని యేసుక్రీస్తు ప్రభువుతో సహవాసం చేసి శిష్యర్క్యం చేసినటువంటి పేతురు భక్తుడు మనకు రాసినటువంటి పత్రికను చదువుకున్నాం. దీన్ని మనము జాగ్రత్తగా మనసు పెట్టి ఆలోచించినప్పుడు సాపేక్షత న్యాయం. ఈ సాపేక్షత న్యాయము ఏమిటి? మనము ఒక విషయాన్ని గురించి ఏర్పరచుకునే అభిప్రాయాన్ని ఏరొక విషయాన్ని పోల్చుకున్నప్పుడు ఆ ఏరొక విషయాన్ని పోల్చకుండా ఒక విషయాన్ని నిజమని నిరూపించటము కష్టమైంది. ఎందుకంటే ఏరొక దాన్ని పోల్చి ఏర్పరచుకొని దాన్ని తనతో పోల్చుకున్నప్పుడే మనము దేనిని గూర్చి ఏ అభిప్రాయమైనా, ఏ వ్యక్తినైనా, లేదంటే ఫలానా విషయము, లేదంటే వస్తువులు, పరిస్థితులు ఇలా ఉంటాయి అని మనం ఏం చేస్తామంటే నిర్ధారణ చేసుకుంటుంటాం. ఫలాని విషయము, ఫలాని వ్యక్తులు ఇలా ఉంటారు అని నిర్ధారణ చేసుకుంటుంటాం. ఏమండి? లేక ఆ పరిస్థితి ఇలా ఉంటుంది అంటాం. అలా కాకుండా వేరొక విధంగా మనము వస్తువుతో మనము మనసులో జ్ఞాప్తిలోకి తెచ్చుకోకుండా ఆ మాట అనలేం. ఏ వస్తువునైనా జ్ఞాప్తిలోకి తెచ్చుకోకుండా, మనసులోకి తెచ్చుకోకుండా అనలేం. కాబట్టి మనము భూమి మీద ఒక కారును చూసినప్పుడు ఆ కారు టైర్లు కదులుతూ ఉంటాయి. ఈ కారు టైర్లు కదులుతున్నాయి, కారు కదిలిపోతుంది అంటే
మనకు తెలియకుండానే మనం ఏం చేస్తామంటే భూమిని చూస్తుంటాం. భూమి కదలకుండా ఉంటుంది కాబట్టి, భూమి అక్కడే ఉంటుంది కాబట్టి ఈ నడుస్తున్నటువంటి ఆ కారు అది కదిలిపోతున్నట్లు మనకు కనిపిస్తుంటుంది. ఈ విషయాన్ని మనము జాగ్రత్తగా అర్థం చేసుకుంటాం. దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది. లేదంటే దాన్ని పోలి చూస్తే, దేన్ని నేలను పోలి చూసినప్పుడు కారు కదులుతున్నట్లు మనకు అర్థమవుతుందనే విషయాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. లేకపోతే ఆ కారు కదులుతుందని మనము తెలుసుకోలేము, చెప్పలేము. ఆ కారు కదులుతుందని మనము తెలుసుకోలేము, చెప్పలేము. నేలను చూసినప్పుడే నేల కదలకుండా ఉంటుంది కాబట్టి ఆ కారు నడుస్తున్నప్పుడు ఆ కారు ఆ టైర్లు తిరుగుతున్నట్లు మనకు అర్థము అవుతుంది. కనుక వాటిని పోల్చి చూసి ఆ భూమి కదలలేదు అని మనం నిర్ధారణ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది. అయితే భూమి నిజంగా కదులుతుందా లేదా? కదులుతూనే ఉంది. సూర్యునితో పోల్చి చూసినప్పుడు భూమి కదులుతుందని అర్థమవుతుంది. ఎవరితో పోల్చాలి? సూర్యునితో పోల్చి చూసినప్పుడు భూమి కదులుతుంది. ఎందుకంటే సూర్యుడిలాగా తిరిగి వస్తున్నప్పుడు భూమిలాగా తిరుగుతుంటుంది. కనుక ఒకదాన్ని పోల్చినప్పుడు మరొకదాన్ని మనము జాగ్రత్తగా ఆలోచించినప్పుడు మనకు తెలుస్తుంది. నిజానికి సూర్యుడు కూడా కదులుతూనే ఉన్నాడు. సూర్యుడు కదులుతూనే ఉన్నాడు, కానీ ఇలాగ చూసినప్పుడు సూర్యుడు అలాగా మనకు కదలకుండా కనిపిస్తుంటుంది. ఈ భూమి కదులుతున్నట్లు కనిపిస్తుంటుంది. సూర్యుడు కూడా గుండ్రంగా తిరుగుతుంటాడు. ఇటుపక్క పొద్దు పొడిచి ఇటుపక్క ప్రొద్దు కురుకుతుంది. ఆ విషయాన్ని మనము జాగ్రత్తగా గమనించాలి. ఇదే సాపేక్షత న్యాయం అంటే. ఏమండి? ఇదే సాపేక్షత న్యాయం. ఈ సాపేక్షత న్యాయాన్ని మనం ఎప్పుడైతే గమనించి చూస్తామో అప్పుడు ఎన్నో విషయాలు మనము ఒకదానితో పోల్చినప్పుడు మరొకదాన్ని పోలవకుండా ఏ విషయాన్ని మనము గ్రహించలేము, అర్థం చేసుకోలేము. పలానా వ్యక్తి మంచివాడు అంటే అలా ఆ క్షణంలోనే మనం ఏం చేయాలంటే మన ఊహల్లో మరొక వ్యక్తి మనలోకి రావాలి. మంచివాడు కాని వ్యక్తి మనలోనికి రావాలి. మంచివాడు కాని వ్యక్తిని మనం ఏం చేయాలి? గుణలక్షణాలను వాటిని మనం గుర్తు చేసుకోవాలి. గుర్తు చేసుకోకుండా మనము ఈ మంచివాడు అనే దాన్ని నిర్ధారించలేము. అబ్బా చాలా మంచివాడు రా అని అనుకుంటాం కదా. ఈ చాలా మంచివాడు అనుకున్నప్పుడు మన మనసులోనికి మంచివాడు కాని వ్యక్తి, చెడు క్రియలు చేసే వ్యక్తి, చెడ్డతనము వారిలో కనిపించే వ్యక్తులు మన మైండ్లోకి ఆ క్షణంలోనే వెనువెంటనే వస్తుంటాయి. వచ్చినప్పుడు ఫలానివాడు మంచివాడు, ఈ క్రియలు వాడిలో లేవు అని మన మనస్సు లేదంటే మన హృదయము నిర్ధారించాలి. చెడ్డవాడు అనేవాడు ఎలా ఉంటాడో మన హృదయంలో ఒక అభిప్రాయము, ఊహ లేకపోతే ఇతడు మంచివాడు అనే మాట పుట్టనే పుట్టదు. ఇతడు మంచివాడు అనే మాట పుట్టనే పుట్టదు. చెడుతో పోల్చినప్పుడే మంచిగా మనకు కనబడుతుంది. పోలిక అనేది లేనప్పుడు అది మంచి అనిపించదు, మనకు దొరకదు. చెడుతో పోల్చినప్పుడు మంచి అనిపిస్తుంది. చెడువాడిని చూసినప్పుడు, చెడువాడు మన మనసులోకి వచ్చినప్పుడు మంచివాడు తెలుస్తుంటుంది. కనుక ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా మనం గమనిస్తే అప్పుడు అన్నిటికీ మనకు జవాబు దొరుకుతుంది. ఇప్పుడు మన ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మన అంశం ఏమిటంటే దేవుడు మంచివాడు. మనం చదువుకున్నటువంటి వాక్యం ఏంటి? దేవుడు పరిశుద్ధుడు. దేవుడు అనే వ్యక్తిని గురించి ఆలోచించినప్పుడు దేవుడు ఎటువంటి వాడు, దేవుని గుణలక్షణములు ఎటువంటివి, ఆ ప్రధానమైనటువంటి ఆ గుణలక్షణాలు ఎటువంటివి మనం జాగ్రత్తగా గమనించినప్పుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకు చెబుతున్నది ఏంటంటే, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా దేవుడు పరిశుద్ధుడు. దేవుని గుణలక్షణాలలో అది మొట్టమొదటిది. మోషేకు సీనాయి పర్వతం మీద ధర్మశాస్త్రం ఇస్తున్నప్పుడు ఆ ధర్మశాస్త్రంలో పదే చెప్పుకున్నటువంటి మాటలు ఏమిటి? ధర్మశాస్త్రం రాయించిన మాటలు ఏంటంటే, నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులై ఉండండి అని లేఖనాల్లో మనకు కనిపిస్తుంటుంది. లేవికాండం మనం చదువుకున్నట్లయితే ఆ లేవికాండం 11:44 మీ దేవుడైన యెహోవా పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని లేఖనము సాక్ష్యం ఇస్తుంది. ధర్మశాస్త్రం అంతటిలో దేవుడి పలుమార్లు చెప్పుకున్నటువంటి మాటలది.
కనుక నేను పరిశుద్ధుడును అని చెప్పి ఉన్నాడు కదా. యెషయా పొందినటువంటి దర్శనంలో కూడా యెహోవా పరిశుద్ధుడు 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 అని ఆయన నిత్యము స్తుతించాడు. యెషయా గ్రంథంలో మనకు యెషయా పొందిన దర్శనంలో కనపడుతుంది. కనుక అపోస్తులైనటువంటి యోహానుకు కలిగిన దర్శనంలో కూడా పరలోక వాసులు పాడినటువంటి స్తుతి గీతాల్లో ఏమంటే ప్రధాన అంశం ఏమిటో తెలుసా? యెహోవా పరిశుద్ధుడు అన్న సత్యమే మనకు కనపడుతుంది. కనుక దేవుడు పరిశుద్ధుడు నిజమే. అయితే దేవుడు ఎప్పుడు పరిశుద్ధుడు, ఎప్పటి నుండి ఆయన పరిశుద్ధుడు? ఈ ప్రశ్న విజ్ఞానము కాదు. ఈ ప్రశ్న విజ్ఞానము కాదు. ఎందుకు కాదు అంటే ఈ ప్రశ్న విజ్ఞానము ఎప్పటి నుండి ఏమిటి? అసలు ఆయన ఎప్పుడూ పరిశుద్ధుడే. ఎప్పటి నుండి దేవుడు పరిశుద్ధుడు అంటే ఆయన ఉన్నప్పటి నుండి ఆయన పరిశుద్ధుడే. దేవుడు ఫలానా ఘట్టము మొదలుకొని ఫలాని ప్రారంభం వరకు, లేదంటే ఫలాని ఘట్టం మొదలుకొని ఫలాని అంశం నుండి, లేదంటే ఫలాని విధి నుండి ఆయన పరిశుద్ధుడు అని చెప్పడానికి వీలు లేదు. ఆయన ప్రారంభము నుండి ఏమండి దేవుని ఉనికి అసలు ఎప్పుడైతే ఉందో దేవుని ఉనికి మొదలుకొని, లేదంటే దేవునికి ఉనికి అనేదే లేదు అసలు, ఆయన ఫలాని ఆ స్థితి లేదంటే ఒక డేటు అనేది లేదు. అప్పటి నుండి ఆయన పరిశుద్ధుడు. గనుక గతించిపోయినటువంటి నిత్యత్వములోను రాబోయే నిత్యత్వములోను పరిశుద్ధుడు. దేవుడు నిరంతరము పరిశుద్ధుడు. ఆయన సర్వదా పరిశుద్ధుడు. ఆయన సర్వదా పరిశుద్ధుడు. కనుక ఆ పరిశుద్ధతను మనం జాగ్రత్తగా గమనిస్తున్నాం కాబట్టి ఆయన పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరు పరిశుద్ధులై ఉండని లేఖనం మనకు సాక్ష్యం ఇస్తుంది. సరే, ఇప్పుడు దేవుడు పరిశుద్ధుడు అన్న మాటను మనము అర్థము చేసుకునే ఒక ప్రయత్నం చేద్దాం. అలా ప్రయత్నం చేస్తున్నటువంటి కాలంలో మెల్లిగా మనము వెనక్కి ప్రయాణిద్దాం. దేవుడు పరిశుద్ధుడని ఈనాడు మనము చెప్పుకుంటున్నాం. దేవుడు పరిశుద్ధుడన్న విషయాన్ని మనము ఎలా అర్థం చేసుకుంటాం? పరిశుద్ధుడే కానీ వ్యక్తి ఎలా ఉంటాడో ఆ చిత్రము ముందు మనము మనసులోనికి మన ఊహల్లోనికి తెచ్చుకోవాలి. ఆ చిత్రాన్ని మనము మనసులోనికి ఊహల్లోనికి ఎప్పుడైతే అది మనం జ్ఞాప్తిలోకి తెచ్చుకుంటామో, ఆ జ్ఞాప్తిలోకి తెచ్చుకున్నప్పుడే ఆ పరిశుద్ధత లేని ఆ పరిశుద్ధులు కాని వ్యక్తులు ఎవరో మన కళ్ళ ముందుకు మన కళ్ళ ఎదుట వచ్చినప్పుడు, నీవు సమాజంలో ఉన్నావు, సమాజంలో ఉన్న వారిని చూస్తున్నావు కదా. అపవిత్రులు దుష్టులు అయినటువంటి వ్యక్తులు లక్షణాలు ఇవన్నీ మనకు కనిపిస్తున్నప్పుడు పరిశుద్ధులు ఎవరో నీతిమంతులు ఎవరో మనకు కనిపిస్తూ ఉంటారు అనేది మనము జ్ఞాప్తిలోకి తెచ్చుకోవాలి. మనము దేవుని గురించి ఆలోచించినప్పుడు మనకు తెలియకుండానే మనము ఊహల్లోనే నెగిటివ్ వ్యక్తులతో ఆయన్ని పోల్చినప్పుడు ఆయన సంకల్పాన్ని కానీ మనము ఆయన ఆ పోలికలను మనము ఎరిగిన వారమైతే, ఎప్పుడైతే ఈ నెగిటివ్ ఫోర్స్ను లేదంటే అనాదిలో ఉన్న చీకటిని మనము పోల్చినప్పుడు మనకు ఆ లక్షణాలను లేదంటే ఆ గుణ లక్షణాలను లేదంటే ఆ పరిశుద్ధుడికి ఉన్నటువంటి లక్షణాలను అవి మనం అర్థం చేసుకున్నప్పుడు ఆ అభిప్రాయానికి మనం ఏం చేస్తామంటే వస్తాము. ఏ అభిప్రాయానికి? దేవుడు పరిశుద్ధుడు. ఎప్పటి నుంచి పరిశుద్ధుడు అంటే అనాది నుండి పరిశుద్ధుడు. ఒక నెగిటివ్ వ్యక్తిని మన ఊహల్లో లేకపోతే దేవుడు పరిశుద్ధుడని మనము ఎలా గ్రహిస్తాము? అసలు ఆ మాటే పుట్టదు. ఏ మాట పుట్టదు? దేవుడు పరిశుద్ధుడనే మాట పుట్టదు. ఎప్పుడు అంటే ఒక నెగిటివ్ వ్యక్తి అంటే ఆ పరిశుద్ధత లేని వ్యక్తి లేదంటే పరిశుద్ధ గుణలక్షణాలు లేని వ్యక్తి మనకు కనబడకపోతే దేవుడు పరిశుద్ధుడని మనకు గ్రహింపు రాదు. ఆ నెగిటివ్ వ్యక్తి ఎప్పుడైతే మన ఊహల్లోకి వస్తాడో మనకు స్పష్టమైనటువంటి గ్రహింపు వస్తుంది. ఒక నెగిటివ్ వ్యక్తి మన మనోనేత్రాల ముందు కనబడుతూ ఉన్నప్పుడే
ఉన్నప్పుడే ఆ పాజిటివ్ వ్యక్తిని లేదంటే ఆ పాజిటివ్ వ్యక్తిత్వాన్ని మనము గుర్తించుతాము. ఈ భూమి నేల స్థిరంగా ఉన్నందుకే మనం ఏం చేస్తున్నాము, కారు కదులుతుంది అని గ్రహిస్తున్నాము. ఈ భూమి లేదంటే నేల స్థిరంగా ఉంది, ఆ భూమి మీద కదులుతున్నప్పుడు అది కారు కదిలిపోతుంది అని ఏం చేస్తున్నాం, గ్రహిస్తున్నాం. ఇది సాపేక్షత న్యాయము. ఈ సాపేక్షత న్యాయము కేవలము పదార్థము లేదంటే ప్రపంచంలోని స్థితిగతులకు కాదు, వ్యక్తులు మంచి చెడులను కూడా నిర్ణయించడానికి కూడా వర్తిస్తుంది. ఏంటి వర్తిస్తుంది? సాపేక్షత న్యాయము వ్యక్తులకు మంచి చెడులను నిర్ణయించడానికి కూడా వర్తిస్తుంది. కేవలము పదార్థానికి లేదంటే ప్రపంచానికి లేదంటే ఆ వస్తువులకే కాదు, కానీ ఈ మనుషులకు కూడా వర్తిస్తుంది. ఏంటి? సాపేక్షత న్యాయం వర్తిస్తుందని మనము గమనించాలి. కనుక ఈ సాపేక్షత న్యాయం ప్రకారము ఇప్పుడు ప్రపంచంలో మనము దేవుణ్ణి పరిశుద్ధునిగా ఎలా గుర్తిస్తాము? మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో కొందరు నెగిటివ్ వ్యక్తులు ఉన్నారు కనుక వారితో పోలిసి దేవుని పరిశుద్ధతను గుర్తిస్తే, వారితో పోలిసి దేవుని పరిశుద్ధతను మనం గుర్తిస్తున్నప్పుడు ఖచ్చితంగా మనము ఏది మంచి, ఏది చెడు, ఏది నీతి, ఏది అవినీతి, ఏది పరిశుద్ధత, ఏది అపరిశుద్ధత అని దాన్ని పోల్చినప్పుడు మనం గ్రహించగలము. అలా పోల్చలేకపోతే మనకే గ్రహింపు రాదు. కనుక దేవుడు చూడండి ఎంత ప్రణాళిక కలిగినటువంటి దేవుడు చూడండి. కనుక ఇది అలా మనము పోల్చటానికి దేవుడు బయలుపరిచినటువంటి విషయము. ఏమండి? వారితో పోల్చినప్పుడు దేవుని పరిశుద్ధినిగాను మనము గుర్తిస్తున్నాము. అయితే దేవుడు ప్రస్తుత యుగంలో మాత్రమే పరిశుద్ధుడా, లేక గడిచిన యుగాలలో కూడా పరిశుద్ధుడా? ప్రస్తుత యుగంలోనే పరిశుద్ధుడా, లేదంటే గడిచిపోయిన కాలాలలో పరిశుద్ధుడా అనేది కూడా మనం జాగ్రత్తగా గమనిస్తే ఆయన గడిచిపోయిన కాలంలో కూడా కీర్తింపబడ్డాడు. ఇప్పుడు యుగంలోనైతే మనుషులు ఉన్నారు, మనుషుల్లో చెడ్డవాళ్ళు ఉన్నారు. అయితే గడిచిపోయినటువంటి యుగాలలో ఆదాము సంతతి అయినటువంటి మనుషులు మానవ జాతి గతములలో ఇతర ప్రపంచాలున్నాయి, ఇతర జాతులకు చెందినటువంటి మహిమగల వ్యక్తులు ఉన్నారు. వారిని దేవదూతలని సాధారణంగా మనం పిలుస్తున్నాం, కానీ వారిని దైవకుమారులని లేఖనము పిలుస్తుంది. మనం ఏం చేస్తామంటే దేవదూతలు అంటాము, లేఖనం ఏం చేస్తుందంటే దైవకుమారులని లేఖనం పిలుస్తుంది. గడిచినటువంటి యుగాలలో కోటాన కోట్ల ప్రపంచాలు, వాటిల్లో అసంఖ్యకులైనటువంటి దేవకుమారులు ఉన్నారు. ఇప్పటి యుగాలలో కూడా దేవుడు పరిశుద్ధుడు. ఆనాడు కూడా దేవుని తత్వము పరిశుద్ధతే. ఎందుకంటే దేవుడు మార్పు చెందని వాడు. ఆయన స్వభావము శాశ్వతమైనది. ఆయనలోనే గుణలక్షణాలు క్రొత్తగా పుట్టిరావు. ఆయనలో ఉన్నటువంటి గుణాలేవి తర్వాత లేకుండా పోవు. ఎందుకంటే ఆయన ఎప్పుడు పరిశుద్ధుడే. ఏమండి? అందుకే మోషే నేను ఏమని చెప్పాలంటే నేను ఉన్నవాడను అనువాడను అని చెప్పని నిర్గమకాండంలో మోషేతో దేవుడు చెబుతున్నటువంటి మాట. అయ్యా నేనేమని చెప్పాలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నన్ను వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటున్నావు, వాళ్ళ మొర్ర విన్నానంటున్నావు, ఏమని చెప్పాలంటే నేను ఉన్నవాడను అనువాడను అని చెప్పు మోషే అని చెప్పేసి మోషేకు సెలవిస్తాడు. కనుక దేవుడు ఈ యుగాల్లో ఉన్నట్లే గత యుగాల్లో కూడా ఉన్నాడు. ఆ యుగాలలో కూడా గుర్తింపబడినట్లే గతించిన యుగాలలో కూడా ఆయన పరిశుద్ధునిగా గుర్తింపబడి ఉన్నాడు, కీర్తింపబడుతూ ఉన్నాడు. ఆయన గుర్తింపబడినాడు, కీర్తింపబడుతున్నాడు. ఈ విషయాన్ని మనము జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి దేవుని బిడ్డలారా. మరియు అప్పటి కాలంలో దేవుడు పరిశుద్ధుడని ఎందుకు పిలువబడ్డాడు? దేవుడు పరిశుద్ధుడన్న అభిప్రాయము దేవకుమారులకు దేవకుమారులు ఎందుకు ఏర్పరచుకున్నారు, ఎలా ఏర్పరచుకున్నారు,
దేవకుమారులు ఎందుకు ఏర్పరచుకున్నారు, ఎలా ఏర్పరచుకున్నారు అనేది మనం జాగ్రత్తగా ఆలోచిస్తే మనము ఈ యుగాలలో నిలబడి గత కాలములోనికి మనోనేత్రాలతో ఒక్కసారి చూద్దాం ప్రియాదైవజనుల. అక్కడ కూడా దేవుడు పరిశుద్ధుడని మనం ఎలా చెప్పగలమో మనకు లేఖనాల ద్వారా జాగ్రత్తగా ఆలోచించినప్పుడు లేఖనమే మనకు చెబుతున్నటువంటి మాట. దేవదూతల్లో దేవకుమారుల్లో కూడా లోపాలు ఉన్నాయని లేఖనం మనకు తెలియచేస్తుంది. ఏబు గ్రంథంలో మీరు చదవండి ఒకసారి. ఏబు గ్రంథంలో ఏమని రాయబడిందంటే 4వ అధ్యాయము 18వ వచనంలో దేవకుమారుల్లో కూడా లోపాలు ఉన్నాయని లేఖనము తెలియచేస్తుంది. దేవకుమారులు పోల్చినప్పుడు సాపేక్షతంగా మనకు దేవుడు పరిశుద్ధుడని చెప్పగలము. దేవకుమారులను ఆయన దూతల యందు లోపము కనుగొనుచున్నాడు అని రాయబడింది. ఏమిటంట? ఆయన దూతల యందు లోపములు కనుగొనుచున్నాడు అంటే ఆ దూతల్లో కూడా లోపాలు వచ్చాయని అక్కడ మనకు లేఖనము చెబుతున్నటువంటి మాట. అంతవరకు బాగానే ఉంది. అయితే దేవుడు పరిశుద్ధుడు అనే సత్యము గత యుగాలలో మాత్రమే లేక యుగాలకు పూర్వము కూడా సత్యమేను. యుగాలకు పూర్వం కూడా సత్యమే. యుగాలకు పూర్వము అనేది సామెతల గ్రంథము మనం చదువుకుంటే అక్కడ ఒక మాట 8వ అధ్యాయము 23వ వచనంలో అనాది కాలం మొదలుకొని అని రాయబడింది. అనాది కాలము మొదలుకొని అంటే ఏది? ఈ కాలాలు కాకుండా అనాదిలో కొన్ని కాలాలు ఉన్నాయి. ఆ కాలాల్లో కూడా ఆయన కనిపిస్తున్నాడు. తర్వాత ఈ అనాది కాలం అనేది తీతు పత్రికలో ప్రారంభ వచనాలు కూడా మనకు అనాది కాలాలు అనే ఆ సమయము ప్రస్తావించబడింది. కనుక యోధా పత్రిక కూడా మనం చూస్తే యోధా పత్రిక ఆఖరి వచనం 25వ వచనంలో కూడా ఏమనుందంటే ఆఖరి వచనము 25వ వచనంలో ఏముందంటే యుగములకు పూర్వము అనే మాట రాయబడింది. ఏ మాట? యుగములకు పూర్వము, యుగములకు పూర్వము అని ఇక్కడ మనకు రాయబడి అనాది కాలము, యుగములకు పూర్వము ఈ విషయాలు మనకు కనిపిస్తున్నాయి. ఇంకా సృష్టి ప్రారంభించక మునుపు అని కూడా ఆ మాటకు అర్థం వస్తుంది. ఏమొస్తుంది? సృష్టి చేయక మునుపు అంటే భూమి ఆకాశము ప్రకృతి చేయక మునుపు అని కూడా ఆ మాటకు అర్థం వస్తుంది. ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా, పంచభూతాలు లేవు. ఏమండి? అంటే అప్పటికింకా పరలోకము సృజించబడలేదు, దేవదూతలు లేరు, పంచభూతాలు లేవు, దేవుడు తప్ప ఏ ఇతర వ్యక్తులు లేడు. అదే అనాది కాలము. ఆ ఘట్టంలో సృష్టికి పూర్వము యుగములకు ప్రారంభము కాకమునుపు అనాది కాలంలో దేవుడు పరిశుద్ధుడని మనం చెప్పగలుగుతాము. ఎలా చెప్పగలము అంటే ఈ మాట ఎట్టి పరిస్థితుల్లో మనం మరవకూడదు. ఈ మాట మరవకూడదు, ఎట్టి పరిస్థితుల్లో మరిచిపోకూడదు. మనం చెప్పగలగాలి. ఎలా చెప్పగలమంటే ఈరోజు ఈ క్షణాన మనము దేవుని గూర్చి ఏ మాట చెప్పగలుగుతున్నామో, ఎలా అయినను వర్ణించగలుగుతున్నామో అదే వర్ణనతో దేవుణ్ణి మనము అన్ని కాలాలలో వర్ణించగలగాలి. ఎందుకంటే ఈరోజు లేనిది ఒక క్షణము ఆయనకు తర్వాత ఎప్పుడో వచ్చింది అనుకోకండి. ఆయనకు తర్వాత వచ్చింది కాదు, అనాది నుండి ఆయనకు ఈ గుణలక్షణాలు ఉన్నాయని మనం తెలుసుకొని ఈ మాటలు మాట్లాడాలి. మార్పు చెందుతూ ఉంటాడో అసలు దేవుడు కాడో అన్న అనుమానాలు రేకెత్తటానికి ఎక్కడ అవకాశము ఇవ్వకుండా ఏమి చేయాలంటే అనాదిలో ఆయన పరిశుద్ధుడు. అందుచేత దేవుడు ఆ సృష్టికి పూర్వము అనాది యందు కూడా పరిశుద్ధుడే. మరి ఆనాడు ఆయన పరిశుద్ధుడని మనం ఎలా చెప్పగలుగుతామంటే ఆలోచించండి. మీ మనసు అనే కాలంలో వెనక్కి పంపించండి. కాస్త మీ మనసు అనే కాలాన్ని కాస్త వెనక్కి పంపిస్తే అనాదిలోనికి మీరు వెళ్ళిపోండి.
అక్కడ మీ కళ్ళ ముందు దేవుడు ఉన్నాడు, అదొక్కటి మీరు ఎరిగినటువంటి వ్యక్తిత్వం. ఆయన ఒక్కడే దేవుడు ఉన్నాడు, మీరు ఎరిగినటువంటి ఆ వ్యక్తిని, వేరే వ్యక్తిత్వాన్ని కూడా ఏది లేదు అన్నప్పుడు దేవుని గురించి మీరు అనుకున్నట్లున్నారు కదా. ఆయన ఒక వ్యక్తి అంటాడు. అయితే ఆయనను వర్ణించటము అనేది ఇప్పుడు సాధ్యము కాదు. ఆయన మంచివాడు అని కానీ, సుందరుడు అని కానీ, బలవంతుడు అని కానీ మీరు చెప్పలేరు. ఎందుకంటే ఆయనను అన్నీ వివరించాలంటే ఇప్పుడు మనకు సాధ్యము కానే కాదు. ఆయన పరిశుద్ధుడు అన్న భావమే అసలు మీకు కలగాలి అంటే, మనకు కలగాలి అంటే మనము అనాదిలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని, ఏ వ్యక్తి అంటే అప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటి తెలుసా? ఈ చీకటి అనే వ్యక్తి అనాదిలో మగ్గుతుంది అనే విషయాన్ని మనము గమనించాలి. ఎందుకని? అప్పుడు దేవుడు మంచివాడు అన్న భావము మీలో కలగాలి అంటే చెడ్డవాడు ఎలా ఉంటాడో మీ మనసులోనికి మొదట ఒక భావం పుట్టాలి. మీ మనసులోనికి ఒక భావం పుట్టాలి. ఆ పుట్టినప్పుడు ఆ పరిశుద్ధుడు ఎక్కడున్నాడో, ఎలా ఉండాలో మీరు చూసి ఆ క్షణాన్నే మీ మనసులో ఏం చేయాలంటే ఆ పరిశుద్ధతకు అపరిశుద్ధతకు అవగాహన రావాలి. ఆ అవగాహన రావడానికే దేవుడు ఇంత ప్రణాళిక చేసి ఇంత చేయగలిగి ఏం చేశాడంటే, మొదట మన మనసుకు అంటే ఆ జ్ఞానం ఉంటేనే, ఏ జ్ఞానం అంటే ఈ పోలికను, సాపేక్షత న్యాయాన్ని మనం అర్థం చేసుకుంటేనే ఈ విషయాలన్నీ మనకు అర్థమవుతాయి. మన మనసుకు ముందు ఆ జ్ఞానం ఉంటేనే మీరు దేవుణ్ణి చూసినప్పుడు ఆయన సుందరుడని, పరిశుద్ధుడని చెప్పగలుగుతారు. ఇవన్నీ ఉంటేనే చెప్పగలుగుతారు, లేకపోతే చెప్పలేము. తడుముకుంటాం ఎవరు అడిగినప్పుడు, సమాధానం ఉండదు మన దగ్గర. కనుక ప్రియ దైవజన్మ, మనము దానిని ఆలోచన విధానాన్ని తెలుసుకోవాలి. ఎప్పుడంటే ఆ పోలవటానికి ఏమీ లేనప్పుడు అనాదిలో దేవుడు పరిశుద్ధుడని మనము ఎలా చెప్పగలము? ఈ యుగములో మనము కళ్ళ ఎదుట దుర్మార్గులైనను మనుషులు చాలామంది ఉన్నారు. దుర్మార్గులైనటువంటి మనుషులు చాలామంది ఉన్నారు. గత యుగాలలో బలహీనులు, లోపాలు కలిగినటువంటి దేవకుమారులు కూడా గత యుగాల్లో ఉన్నారు. మరి యుగాలకు పూర్వము దేవుడు పరిశుద్ధునిగా చూపించటానికి ఏముంది అనేది ఒక ప్రశ్న. ఏదో ఉంది, లేకపోలేదు. దేవుడు మార్పు లేనివాడు గనుక దేవుణ్ణి గురించి మనము ఈనాడు చెబుతున్నటువంటి సాక్ష్యము యుగాలకు పూర్వం కూడా సత్యమే అయి ఉండాలని మనం నమ్మాలి, చెప్పాలి. ఆ సత్యం ఏమిటి అని మనం గమనిస్తే ఈనాడు చెబుతున్నటువంటి సాక్ష్యము యుగాలకు పూర్వం కూడా సత్యమే అయి ఉండాలి కదా. గనుక యుగములకు పూర్వము కూడా దేవుడు పరిశుద్ధుడని మనం చెప్పటానికి ఆయన పక్కనే ఏదో ఒక నెగటివ్ ఫోర్స్, దేవుని పక్కన ఏదో ఒక నెగటివ్ ఫోర్స్ ఉంది. ఆ నెగటివ్ ఫోర్సే మగ్గుతున్నటువంటి చీకటి. ఆ చీకటిని గమనించాలంటే ఈ పోలికలన్నీ మనం చూసినప్పుడే ఆ నెగటివ్ ఫోర్స్ లేదంటే శక్తి, చీకటి అని లేఖనం మనకు పరిచయం చేస్తుంటే ఆ లేఖనాన్ని మనం చదువుకుంటూ వచ్చాం. యోహాను పత్రికలో చదివాము, యోహాను సువార్తలో చూసాం. ఈ నెగటివ్ ఫోర్సు ఆయన పక్కనే ఉంది కాబట్టి ఈ చీకటికి ఉన్నటువంటి గుణాలు ఈ పరిశుద్ధునికి లేవు కాబట్టి మన దేవుడు పరిశుద్ధుడు అని స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఏం చెప్పుకున్నాము? భూమిని పోల్చినప్పుడు కారు తిరుగుతుంది. సూర్యుని చూస్తున్నప్పుడు భూమి తిరిగినట్లు కనిపించింది. అలాగే సూర్యుడు కూడా తిరుగుతుంటాడు. ఒకదాన్ని ఒకటి పోల్చుకుంటూ వచ్చాము. ఒక మంచివాడిని చూస్తే చెడ్డవాడు
మన మనసులోకి వస్తాడు. ఈ మంచివాడని చెప్పాలంటే చెడ్డవాడిని మనసులోకి తెచ్చుకోవాలి, మంచి క్రియలు చెడు క్రియలు గమనించాలి. కనుక దేవుడు పరిశుద్ధుడు అనుకుంటే ఆ దేవుని పరిశుద్ధతను స్పష్టంగా మనం వివరించాలంటే ఒక నెగిటివ్ ఫోర్సు అపరిశుద్ధులు కావాలి. ఆనాడు దేవకుమారులు దేవదూతలను కూడా మరి ఆ లోపాలకు గురి చేసినటువంటి నెగిటివ్ ఫోర్స్ ఒకటి ఉంది, చీకటి శక్తి. మరి వాళ్ళలో కూడా దేవుడు ఆనాడు లోపాలు కనుగొన్నాడని లేఖనము సాక్ష్యం ఇస్తుంది. కనుక అది పేతురు వివరిస్తున్నటువంటి గొప్ప సంగతి. ప్రియాదైవజనమ, మీరు మీ దేవుడు ఏమై ఉన్నాడంట? పరిశుద్ధుడై ఉన్న ప్రకారము. చదవండి, మూలవాక్యం చదువుకొని ప్రార్థన చేద్దాము. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులయుండుడని రాయబడి ఉన్నది కాగా, మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులయుండుడి. హల్లెలూయా. కనుక ఈ పరిశుద్ధతను ప్రతి భక్తుడు, దేవుని పిల్లలు, ప్రాముఖ్యంగా సత్యాన్ని వెంబడించేవారు, సత్యం కొరకు జీవించేవారు దీనిని అర్థం చేసుకొని దీని ప్రకారం ముందుకెళ్ళినప్పుడు దేవుని దీవెనలు మెండుగా పొందుతాము. అది స్పష్టంగా ప్రపంచానికి సువార్తను ప్రకటించడానికి, ఏమండి నీ దగ్గరికి ప్రశ్నలు వచ్చినప్పుడు వివరించడానికి నీ దగ్గర సమాధానం ఉంటుంది. రండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలయ. ఇత్తబడిన వాక్యం అందరికి అర్థమయ్యేలా కృప చూపించి అయ్యా అందరి హృదయాలు రాయమని ప్రార్థిస్తూ దిన దీవెన దిన రక్షణ దయచేయండి. మహిమ ఘనత పొందమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.